ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈ క్షణమే చూడగానే నన్ను తాకు. ఈ రోజుతో నీ కోరికలన్నీ నేను తీరుస్తాను. అవి నెరవేరే మార్గం కూడా చూపుతాను. నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మన కోసం ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకువచ్చారో, ఒక్కసారి సాయినాథుని తాకి ఆ బాబాగారు తెచ్చిన సందేశం ఏంటో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, నీ జీవితంలో నేను ఒక అద్భుతాన్ని జరిపించబోతున్నాను. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఇది వినుబిడ్డా. నువ్వు ఎప్పుడూ కూడా ఒకే మనసుతో నన్ను చూడు. నేను కూడా నిన్ను అలానే చూస్తాను తల్లి. నీ గురువు అయిన నేను ఇంతకంటే ఇంక ఏమీ కూడా నిన్ను కోరను బిడ్డా. నువ్వు నన్ను మనస్ఫూర్తిగా పూజిస్తే చాలు. నీ ముఖంలో ఆనందం తాండవమాడేలా నేను చేస్తాను. అందుకే ఈ గురువారం నీకోసం ఈ వార్తను తీసుకొచ్చాను. ఇది విన్న కాసేపటికే నువ్వు సంతోషిస్తావు. అలా చేసే బాధ్యత నాది తల్లి. నీ తండ్రి ఎప్పుడు కూడా నువ్వు కోరింది, ఆశపడిందే నేను నీ ముందు ఉంచుతాను. అర్థమవుతుంది కదా తల్లి? ఎన్నడూ కూడా ఎవ్వరితోనూ అస్సలు వాదించకు. 10 మాటలకు ఒక్క మాటతోనే సమాధానం ఇవ్వమ్మా. అనవసరంగా నువ్వు ఇతరులతో అస్సలు పోటీ పడకు. కొందరు నిన్ను ఏదో ఒక కారణంతో తిడుతూ ఉంటారు. అయినా సరే బాధపడకు, కోపం తెచ్చుకోకమ్మా. నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ చుట్టూ శత్రువులు ఎక్కువవుతారని నువ్వు తెలుసుకోవాలి. నిన్ను చూసి ఓర్చుకోలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. కానీ నువ్వు తిరిగి అలాంటి వారికి నువ్వు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ధైర్యంగా లేచి నీ పని నువ్వు చేసుకుంటే చాలు. మిగతావన్నీ నీ పక్క నుండి నేను జరిపిస్తానమ్మా. ఒక్కటి గుర్తుంచుకో బిడ్డా, లేనిది ఆరోపించడం వలన, ఉన్నదాన్ని కప్పివేయడం వలన సంసారిక జీవనం అయోమయంగా మసకగా ఉంటుంది. ఇలాంటి దారిని నువ్వు దాటడానికి గురువు యొక్క మాటలే నీకు దీపం వెలుగుల్లాంటివి. అర్థమైంది కదా తల్లి? లేని దానికోసం ఎన్నడూ కూడా అస్సలు ఆరాటపడకు. అర్థమైందా? దేనినైనా సరే ఎదిరించి పోరాడు. ఈరోజు నన్ను నమ్మి నన్ను తాకిన నీకు విజయాన్ని అందిస్తాను. ఎప్పుడూ కూడా అనవసరమైన విషయాల గురించి అస్సలు పట్టించుకోవద్దమ్మా. తెలివిగా మసులుకో. ఎవరు ఏమన్నా సరే అస్సలు పట్టించుకోకు. నీ భవిష్యత్తుని ఎలా మారుస్తానో నువ్వే చూస్తావు కదా. నీ జీవితాన్నే నేను నీకు అందమైన బహుమతిగా నీ చేతిలో పెడతాను. కాస్త ఓపికతో ఎదురుచూడు తల్లి. భవిష్యత్తుని తలుచుకొని అస్సలు దిగులు పడకమ్మా. నీకు తోడుగా నేనున్నాను కదా. తన నిజస్వరూపం అయిన ఆత్మను మరిచిపోవడంతోనే మాయ పుట్టుక ఆరంభమవుతుంది. చైతన్య స్వరూపమే నీ బాబా అని నువ్వు గుర్తు తెచ్చుకోవడంతో శుద్ధమైన పూర్ణ ఆనందం నీకు కలుగుతుంది తల్లి. అహంకారాన్ని వదిలించుకోవాలని నిశ్చయించుకునేవారు చాలా అరుదమ్మా. అలాంటి అభిమానం లేనివారు మాత్రమే శరీరం మీద ఉన్న మమకారాన్ని జయించగలరు. అప్పుడే వాళ్ళు ఎంతటి కష్టాన్నైనా సరే సులభంగా దాటేయగలరు. నా పూర్తి అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని పొందగలరు. కొన్ని విషయాలు నీ జీవితంలో జరుగుతున్నాయి అంటే అవి నీకు మంచి గుణపాఠాలుగా అవుతాయి అని నువ్వు తెలుసుకోవాలి. అర్థమైంది కదా? నేను చెప్పినట్లుగా చేస్తూ ఉండు. నీ సాయి మాటల్ని ఎప్పుడూ కూడా వదిలేయకమ్మా. నీ దిగులు, భయాన్ని అన్నిటినీ విడిచిపెట్టు తల్లి. ఎందుకంటే నువ్వు అలా ప్రతి క్షణం దిగులుతో బాధపడుతూ భయపడుతూ ఉంటే ఎవరో ఒకరు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి క్షణం నిన్ను కిందకి తొక్కాలి అని ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి వారికి నువ్వు అస్సలు అవకాశం ఇవ్వకూడదమ్మా. నువ్వు అలా భయపడుతూ బాధపడుతూ ఉంటే వాళ్ళకి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. నా బిడ్డ ఎప్పుడూ కూడా ఒకరి ముందు తలదించకూడదు. ఒకరి ముందు ఎప్పుడూ కూడా మోకరిల్లి కూర్చోకూడదు. అర్థమైందా తల్లి? నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నీకు మంచి జీవితాన్ని అందిస్తాను. ఇప్పుడు ఏదో జరిగింది అని చెప్పి ఎందుకు బాధపడతావు? నన్ను తాకిన నీకు ఇకపై అన్నీ శుభాలేనమ్మా. ఇవే ఎవరు ఎన్ని చేసినా సరే అస్సలు మారవు.
నీ బాబా నీకు ఒకసారి ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు అంటే అది మార్చడం ఎవ్వరి వల్ల కుదరదు తల్లి. అర్థమైంది కదా? నేను నిన్ను నా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నువ్వు అస్సలు దిగులు పడాల్సిన పని లేదు తల్లి. సంతోషంగా ఉండు. నేను నీకు తోడుగా ఉన్నంత వరకు, నేను నీ నీడగా రక్షక కవచంలో ఉన్నంత వరకు నువ్వు అసలు భయపడవచ్చా చెప్పు? దేనికైనా సరే నువ్వు అసలు బాధపడవచ్చా? నీ బాబా ఉన్నారు అని ధైర్యంగా ఉండమ్మా. తర్వాత సవ్యంగా అన్నీ అలానే జరుగుతాయి. నేను ఎవరు అని తెలుసుకొని నాకు నిజమైన పూజ చేసి అన్ని విధాలా నాకు శరణు వేడిన వారు నాలో ఐక్యమైపోతారు. కాబట్టి అసలు ముందు నేనేంటో తెలుసుకో. నా లీలలు అవన్నీ ఏంటో తెలుసుకో బిడ్డా. అహంకారాలు, ఆర్భాటాలు ఎంత హెచ్చినప్పటికీ అహంకారం లేస మాత్రమైనా లేని నిరాశ శక్తులు, నిశ్చలులు శ్రీ సాయిబాబా వారు. నీ బాబా ఆశీర్వాదం నీకు కలగాలి అంటే అన్నిటినీ నువ్వు విడిచిపెట్టాలి తల్లి. అప్పుడే నీకు ఆనందం, ఐశ్వర్యం అన్నీ లభిస్తాయి. అర్థమైందా? నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను బిడ్డా, అస్సలు మర్చిపోవద్దు. ఈ మాటని నువ్వు మనసులో ఉంచుకో. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణుని ఇలా అడిగాడు, ఈ గోడపై ఓ సందేశాన్ని లిఖించు మిత్రమా. అది ఎలా ఉండాలి అంటే, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం రావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కలగాలి అని చెప్పి అర్జునుడు అడిగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా రాశాడు ఆ గోడ మీద, ఈ సమయం వెళ్ళిపోతుంది అని. అర్థమైంది కదా తల్లి? ఇప్పుడు నీకు బాధ కలగవచ్చు, ఖచ్చితంగా రేపు నీకు ఆనందం వస్తుంది. ఇప్పుడు నువ్వు ఆనందపడవచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను బాధించే విషయం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఇక నీ బాబా చెప్పాలి అనుకుంది ఏంటి అంటే, బాధ వస్తే కృంగిపోవద్దు, ఆనందం వస్తే పొంగిపోవద్దమ్మా. ఏది వచ్చినా సరే నువ్వు నీలానే ఉండు. ఏది వచ్చినా సరే తట్టుకునే శక్తి, ధైర్యం రెండూ నీకు ఉండాలి. అర్థమైంది కదా? నీ మనసుని కట్టుబాటులో ఉంచుకో. నీ ప్రార్థనలన్నీ నా దగ్గర పెట్టు, కోరికల్ని అదుపులో ఉంచుకో. నీకు ఏదైతే అత్యవసరమో అది మాత్రమే నా దగ్గర ప్రార్థన పెట్టు. నీకైనది ఖచ్చితంగా నేను ఇచ్చే తీరుతానమ్మా. ఇక ధైర్యంగా ఉండు బిడ్డా. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు నీకు ఎలాంటి దిగులు, భయము అవసరం లేదు తల్లి. ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారిని తాకిన ప్రతి ఒక్కరికి బాబాగారు ఇచ్చిన మంచి సందేశం అన్నమాట. బాబాగారు ఇచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, ఇంకా మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసారు, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో, మంచి బాబాగారి సందేశంతో, సాయి మాటలతో మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.